ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి ఈరోజు ప్రార్థన విజ్ఞాపన గురించి ప్రభా కొన్ని సత్యాలు నేర్చుకుంటుండగా మీరే నేర్పించండి నాయన. మీరు చేసిన ప్రార్థన, మీరు చేసిన విజ్ఞాపన ఏ రీతిగా మీరు చేయాలో, ఏ రీతిగా మేము చేయాలో ప్రభా నా తండ్రి మాకు నేర్పించమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే ప్రార్థన మరియు విజ్ఞాపన. హల్లెలూయా. ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే మరి మీరు ఆలోచిస్తుండొచ్చు, మరి రోజు మేము ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే ప్రార్థన చేయడం మాకు రావట్లే, ఇదిగో ప్రార్థనకి విజ్ఞాపనకి డిఫరెన్స్ ఏంటి అని మరి మీరు ఆలోచన చేస్తే మరి దేవుడు ఈరోజు కొన్ని సత్యాలు మనకు బయలుపరిచి మరి కొన్ని నేర్పించునుగాక అని చెప్పేసి నేను నమ్ముతున్నానండి. అవును, నేను కూడా ఒకరోజు అడిగేదాన్ని, అంటే కొత్తగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ప్రార్థన అంటారు, విజ్ఞాపన అంటారు, డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు మరి నేను కూడా మరి కొత్తగా దేవునిలోనికి వెళ్తుండగా, మరి సంఘాల్లో వెళ్తుండగా, మరి వాక్యం వింటుంటున్నప్పుడు మరి ఆ డిఫరెన్స్ అనేది దేవుడు నాకు నేర్పించాడండి. అందులోకి వెళ్ళే కొన్ని సత్యాలు ఈరోజు మనం నేర్చుకుందాము. మరి మొట్టమొదటిగా ప్రార్థన అంటే ఏంటి, హల్లెలూయా, అసలు ప్రార్థన అంటే ఏంటి, ప్రేయర్ అంటే ఏంటి అనేది మరి దేవాది దేవుడు నాకు బయలుపరిచిన సత్యం ఏంటి అంటే మరి టు టాక్ విత్ గాడ్ అంటే దేవునితో మాట్లాడడం, ఒక సంభాషణ. మరి సంభాషణ అనేది ఇద్దరి మధ్యలో ఉంటుంది కదండి. మరి ఆ రీతిగా మరి దేవాది దేవుడు మరి దేవునితో మనం మాట్లాడడమే ప్రార్థన అని అయి ఉన్నదటండి. అలాగే మరి అంటే టు టాక్ అంటే టు స్పీక్, మాట్లాడడము, సంభాషించడం. హల్లెలూయా. మరి అలాగే విజ్ఞాపన అంటే విజ్ఞాపన అంటే టు స్టాండ్ ఫర్ సంథింగ్. హల్లెలూయా. మరి నేను అనుకున్నాను అంటే దాన్ని మరి నిలబడడం అంటే అది పొందుకునే అంతవరకు అడగడం అండి. ఇది కూడా అడగడం. మరి ప్రార్థన అంటేనేమో మాట్లాడడము, మరి ఇంటర్సెషన్ అంటే అడగడం. ఎలా అడగడం అంటే పొందుకునే అంతవరకు అడగడం అనేది నాకు దేవుడు నేర్పించాడండి. అంటే నేను సింపుల్ ఒక పదముతో ఒక అక్షరముతో నేను ఈ మాటని మరి క్లుప్తంగా మీకు చెప్తున్నాను. ఇంత అండి. ఇంకే డిఫరెన్స్ అంటే ఇంకా మనం మర్మాలు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకెంతో గొప్ప మరి థియాలజికల్గా కూడా మనం చేయొచ్చు, కానీ మరి మనకు అదంతా అవసరం లేదు. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు మనకున్న జ్ఞానంతో మాత్రమే కాదు, ఆయనతో మనం గడపాలి. కాబట్టి ఇదిగో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన అలాగనే విజ్ఞాపన కూడా చెయ్యాలి. కాబట్టి దేవాదుడు ఇచ్చిన కృపని బట్టి వందనాలండి. మరి దేవుడు చెప్తున్న మాట మరి చెప్పాను కదండి, ప్రార్థన అంటే మాట్లాడుట, మరి ఇంటర్సెషన్ అంటే విజ్ఞాపన చేయడం, అంటే దేవుని సన్నిధిలో నిలబడి కనిపెట్టడం అంటే మరి జవాబు కోసం ఎదురు చూడడం కాదు, కానీ అడగడం అంటే కంటిన్యూస్గా అడగడం అండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత నేను అడిగాను, మరి దేవా మరి ఎట్లా నాకు కొన్ని బైబిల్లో చూస్తే మరి ఎన్నో సందర్భాల్లో ప్రార్థనలు ఉన్నాయి, ఎన్నో సందర్భాలలో విజ్ఞాపనలు కూడా ఉన్నాయి. మరి బైబిల్లో ప్రతి చోట ప్రార్థన అందరూ ప్రార్థన చేశారండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేశాడు. దావీదు ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు, ఎజికేల్ గారు ప్రార్థన చేశారు, ఐజయ్యా ప్రార్థన చేశాడు, మరి మోసెస్ గారు ప్రార్థన చేశారు. మరి ఎంతోమంది ప్రార్థన అంటే విజ్ఞాపనలు చేశారు. మరి అలాగనే మరి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా మరి వారికి తోసిన విధంలో ప్రార్థనలు జరిపించారు, ఉపవాస ప్రార్థనలు ఉన్నారు, మరి ఆరాధన చేశారు. మరి ఎన్నో రకాలుగా ఉన్నాయి. మరి ఏ రీతిగా మరి ఈ ప్రార్థన గురించి అలాగే మరి ఈ విజ్ఞాపన గురించి నేను చెప్తుండగా మరి నాకు కొన్ని ఉదాహరణలు దయచేయండి దేవా అన్నప్పుడు మరి నాకు మొట్టమొదటిగా కొన్ని విషయాలు ధ్యానించినప్పుడు మరి ప్రార్థన విషయంలో ఎలియాజర్ గురించి, మరి అలాగే మరి ఇంటర్సెషన్ అంటే మరి విజ్ఞాపన గురించి, అబ్రహాం గురించి దేవుడు నాతో మాట్లాడండి. అవును, మరి నేను ఇది మరి రెండు కూడా మరి ఆది కాండంలో ఉన్న సందర్భాల గురించి నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఎలియాజర్ ఎవరండి? ఎలియాజర్ ఎవరు అనేది చూస్తే మరి ఆయన అబ్రహాం సేవకుడై ఉన్నాడు, అబ్రహాం దగ్గర పనిచేసే వాడై ఉన్నాడు. మరి ఆయన పని మరి ఎప్పుడైతే మరి అబ్రహాం ముసలితనానికి వచ్చి ఉన్నాడో ఆ సమయంలో మరి ఆ సారమ్మ కూడా మరణించిన తర్వాత ఇదిగో ఎలియాజర్ అనే పనివాడికి ఏం చెప్పాడు, ఏం బాధ్యత చెప్పాడంటే ఇదిగో నా జనాంగంలోనికి నువ్వు వెళ్ళి, హల్లెలూయా, ఇదిగో నువ్వు వెళ్ళి ఇదిగో నా కుమారుడైన ఇస్సాకుకి మరి నువ్వు ఒక కుమార్తెని అంటే ఒక భార్యని తీసుకురా అని చెప్పేసి అన్నప్పుడు మరి ఎలియాజర్ గారు మరి దేవుని అంటే అబ్రహాం మాటకి లోబడి అయ్యా మరి ఏ రీతిగా మరి నేను వెళ్ళగలనంటే ఎల్లు, నీకు దేవుడు తోడై ఉంటాడు అని చెప్పాడండి. మరి ఈ సందర్భం ఎక్కడ రాయబడింది అనేది చూస్తే మరి జెనసిస్ అంటే ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనం నుండి మరి ఆల్మోస్ట్ చివరి వరకు అదే సందర్భం ఉంటుందండి. ఆ చాప్టర్ అంతా కూడా
ఎలియాజర్ మరి ఏ రీతిగా ఇస్సాక్ని మరి రిబ్కాని కలిపాడు అనే దాని మీద ఉంటుంది. అవును, మరి ఎలియాజర్ అంటే పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు అని కూడా అంటున్నారు. సరే, ఆ విషయాలైతే ఇప్పుడు నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ మరి ఇక్కడ ఏం జరిగింది అనేది చూస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. హల్లెలూయా. వెళ్ళడం అయితే వెళ్ళాడు, మరి అబ్రహాం దగ్గర దీవెన పొందుకొని ఆయన అప్పచెప్పిన బాధ్యతను బట్టి ఇదిగో అబ్రహాము స్వదేశానికి వెళ్ళి మరి అక్కడ మరి వారి జనాంగం అంటే వారి రక్త సంబంధికుల నుండి ఎవరి అబ్రహాము మరి సారమ్మ రక్త సంబంధికుల నుండి బిడ్డ కోసం వెళ్తుండగా మరి మార్గ మధ్యలో వెళ్తున్నాడు. అనుకుంటున్నాడు, దేవా మనకెలా ఏంటి, మనకెలా సూచనిస్తావు, నేను ఎట్లా అంత పెద్ద దేశంలో ఎవరింటికి వెళ్ళి నేను తలుపు కొట్టాలి అని మరి ఆలోచన చేసుకుంటూ దేవునితో మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు మరి ఒక దగ్గరికి వెళ్ళి నిలబడి ఒక ఊరు ప్రాంగణంలో అంటే మరి ఒక ఎంట్రన్స్లో నిలబడి ఒక బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అటండి హల్లెలూయా. మరి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ఎలియాజర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నారంటే మరి అక్కడ ఏమంటున్నాడు తెలుసా అండి, మరి నేను చదవడానికి సమయం లేదు కాబట్టి మీకు మరి నేను నా నోటితోనే క్లియర్గా చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో అబ్రహాము దేవా, నా యజమానుడైన అబ్రహాంకి దేవుడవైన దేవా, మరి నువ్వు నా అబ్రహాంని అదిగో మరి అంచలంచలు ఎదిగింప చేసి ఉన్నావు, ధనవంతునిగా చేసినావు, ప్రతి విషయంలో దీవించినావు. ఈరోజు నన్ను కూడా దీవించవు, మరి నాకు కూడా తోడుగా ఉండు. ఇదిగో నేను ఒక గుర్తును అడుగుతున్నాను, ఇదిగో ఈ బావి దగ్గరికి ఏ చిన్నదైతే వచ్చి హల్లెలూయా ఏ చిన్నదైతే వచ్చి తను మరి నీళ్లు పట్టుకోవడానికి మరి నీళ్లు తీసుకెళ్ళడానికి వస్తుందో మరి ఆ అమ్మాయి ఏమని అడగాలంటే, ఇదిగో నీకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పేసి నాకు నీళ్ళు ఇవ్వడానికి అడిగి, అంత మాత్రమే కాదు నేను నీళ్లు తాగిన తర్వాత ఇదిగో నా ఒంటలకి నేను తెచ్చుకున్న ఈ జంతువులకి మరి తను కూడా నీళ్లు పడతానని చెప్పాలి. ఆ మాట చెబితే ఆ అమ్మాయే నువ్వు ఏర్పాటు చేస్తున్న బిడ్డ మరి ఇస్సాకు గారికి మరి నువ్వు ఇవ్వబోతున్న భార్యగా నేను నమ్మి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి తను ప్రార్థన చేశాడండి. ఎలాంటి ప్రార్థన అంటే మరి మోకరించలేదు అక్కడ, మరి అలా అని చెప్పేసి ఏదో మరి మరి అంటే పోరాటము చేయట్లేదు, కానీ మరి దేవాది దేవునితో మరి తన యజమానుడైన మరి అబ్రహాము దేవుడితో మరి చూశాడు. మరి ఎలియాజర్ అంటే నమ్మకమైన వాడండి, ఎంత నమ్మకమైన వాడు, మరి ఎన్ని సంవత్సరాలు అబ్రహాంతో ఉన్నాడో తెలియదు, కానీ మరి క్లియర్గా అర్థమైపోయింది ఎంతో నమ్మకమైన బాధ్యతని ఎలియాజర్కి అబ్రహాం అప్పచెప్పాడంటే ఖచ్చితంగా ఎప్పటి నుండో తను పనిచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి దేవాది దేవుడు అబ్రహాం జీవితంలో చేసిన ప్రతిదీ కూడా మరి తను చూశాడు. కాబట్టి ప్రతి ప్రార్థనకి ఎలా జవాబు పొందుకున్నాడనేది చూశాడు. ఇదిగో ఇస్సాకు ఎలా పుట్టాడనేది కూడా చూసుంటాడని నేను నమ్ముతున్నానండి. కాబట్టి మరి దేవా ఇదిగో నా అబ్రహాముని దీవించిన దేవుడు నన్ను కూడా దీవించి ఇదిగో ఈ విషయంలో నాకు సూచన చూపించమన్నప్పుడు నిజమే దేవాది దేవుడు కార్యము చేశాడండి. సేమ్ ఎలా అయితే ఈయన అడిగాడో, ప్రార్థన అంటే అడగడం అన్నాను కదండి, మరి ప్రార్థన అంటే మరి మాట్లాడడం అన్నాను కదండి, ఆ మాటల్లో ఏం మాట్లాడాడో, ఏ రీతిగా దేవుడితో మాట్లాడి చెప్పాడో ఆ మాటల్నే మరి అది దేవాది దేవుడు మరి రిబ్కా ద్వారా మరి నిరూపించాడు. మరి రిబ్కాని మరి తీసుకొని కూడా వెళ్ళిపోయి మరి ఇస్సాకి అప్పచెప్పడం కూడా జరిగింది. అది ప్రార్థనలో ఒక ఎగ్జాంపుల్గా, ప్రార్థన విషయంలో ఒక ఎగ్జాంపుల్గా చూస్తే మరి విజ్ఞాపన విషయంలో హల్లెలూయా విజ్ఞాపన విషయంలో చూసినప్పుడు అబ్రహాం గారండి హల్లెలూయా. మరి ఇక్కడ కూడా మరి అబ్రహాం గురించి నేను మాట్లాడబోతున్నాను. మరి అబ్రహాము కూడా ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నాడు, ఇంటర్సీడ్ చేసే వ్యక్తిగా కూడా ఉన్నాడని ఇక్కడ మరి జెనెసిస్ ఆది కాండము 18వ అధ్యాయంలో మరి 22వ వచనం నుండి 33వ వచనం వరకు చూసినప్పుడు మరి అతను ఎవరి కోసమో మరి విజ్ఞాపన చేస్తున్నాడు, మరి దేవాది దేవుని దగ్గర ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అని చూస్తే మరి అక్కడ చేస్తుంది ఎవరి కోసం అనేది చూస్తే మరి లోతు కోసం అండి హల్లెలూయా. మరి లోతు మరి తన అన్న కుమారుడైన తన కోసం మరి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాంటి విజ్ఞాపన చేస్తున్నాడు అంటే మరి అక్కడ సందర్భం ఏంటి అనేది చూస్తే దేవాది దేవుడే వచ్చి అబ్రహాంతో చెప్తున్నా, ఇదిగో నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు వెంటనే దేవా ఇది జరగకుండా చూసుకోనైనా, ఎందుకంటే ఒక్కరినైతే మరి అక్కడ అంటున్నాడు ఎలా అంటే, ఇదిగో అక్కడ నీతిమంతులు ఎంతోమంది ఉన్నట్టున్నారు కదా, నీతిమంతుల నిమిత్తము నువ్వు ఆ దేశాన్ని కాపాడవా అనుకుంటూ మరి 50 మందితో మొదలు పెట్టాడండి. 45 మందితో అడిగాడు, 40 మందితో అడిగాడు. అంటే అక్కడ మరి వాదిస్తలేడు, కానీ మరి అడుగుతున్నాడు, ఇంటర్సీడ్ చేస్తున్నాడు. అదే నిజమైన విజ్ఞాపన అండి. మరి అడుగుతున్నాడు, దగ్గరకు వస్తున్నాడు, ఇంకా దేవుని దగ్గర నిలబడి దేవునికి ముఖాముఖిగా నిలబడి ఏమని అడుగుతున్నాడు తెలుసా, ఇదిగో దేవా 50 మంది నీతిమంతులు ఉన్నాను నువ్వు కాపాడవా, ఇదిగో 40 మంది ఉంటానన్నా కాపాడుతావా అని చెప్పేసి అన్నప్పుడు ప్రతిసారి కూడా ఓపికతో దేవాదేవుడు జవాబు ఏమిస్తున్నాడు తెలుసా, సరే కాపాడుతాను, ఒక్కరిని
మరి 40 మంది నీ నీతిమంతులను నా కాపాడుతానంటూ అలా మరి సంఖ్యని తగ్గించుకుంటూ వస్తూ మరి లాస్ట్కి మరి 10 మందితోనే ఆపేసినట్టుగా మరి నాకు అర్థమైందండి. అంటే అక్కడ వాక్యం చెప్తుంది మరి 10 మంది దగ్గరికి వచ్చినప్పుడు మరి అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటే మరి ఆ దేశాన్ని నాశనం చేస్తావా దేవా అంటే 10 మంది నీతిమంతులు ఉన్నాను నేను నాశనం చెయ్యను అని చెప్పేసి అక్కడతో వారి సంభాషణ ఆగిపోయింది. అంటే సంభాషణ అది కూడా మాటలే, కానీ ఇక్కడ ఎలా అంటే మరి ఒకటి తర్వాత ఒకటి అడుగుతున్నాడు. అంటే ఎలా అంటే దేవాది దేవుని దగ్గర మరి అది ఇంటర్సీడ్ చేస్తున్నాడు అంటే అడుగుతూనే ఉన్నాడు. ఎట్లా అడుగుతున్నాడు అంటే ఇది జరగాల అంటే ఇది దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఇంకా దగ్గరికి వెళ్తున్నాడు. మరి దేవుడు నన్ను తన కోపానికి ఇస్తాడో మరి విసుక్కుంటాడో అని కూడా భయపడకుండా మరి విసుగు చెందగా మరి చేస్తున్నాడండి. అది ప్రార్థన కాదు, అది నిజంగా ఇంటర్సెషన్. అది ఎవరి కోసం అంటే ఇంకొకరి కోసం, హల్లెలూయా, తన కోసం కూడా కాదండి, పక్క వారి కోసం, తన కుమారుడు వరుస అయిన మరి లోతు కోసము మరి అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. నేనేం నమ్మానంటే అక్కడ నిజమే అక్కడితో ఆగిపోయాడు. సరే దేవాది దేవుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయి లోతునైతే దేవుడు మరి కాపాడడానికి ప్రయత్నించాడు, కానీ మరి తను లోతును కంప్లీట్గా కాపాడలేకపోయాడు. అదే కారణానికి దానికి కారణం లోతు అయి ఉండొచ్చు, అది ఏమైనా పర్వాలేదు. కానీ నేనేం నమ్మానంటే ఇక్కడ సందర్భంలో మరి ఆ ఇంటర్సెషన్ అనేది అలాగే ఒక్కడ నీతిమంతుడు, హల్లెలూయా, ఒక్కడ నీతిమంతుడు నువ్వు కాపాడుతావా దేవా అని ఖచ్చితంగా అడిగుంటే అబ్రహాం గారు అంటే ఆ విజ్ఞాపనని కంటిన్యూ చేస్తుంటే ఖచ్చితంగా మరి అబ్రహాం చేసిన ప్రార్థనకి ఆ విజ్ఞాపనకి అవును ఒకవేళ ఒక్కరున్నను నేను కాపాడుతానని ఖచ్చితంగా చెప్పేవాడేమో అని నాకు అనిపించిందండి. అంటే నేనేమంటున్నానంటే అబ్రహాం తప్పు చేశాడని కాదు, కానీ అక్కడ ఏంటంటే ఆ ఇంటర్సెషన్ అక్కడితో ఆపేశాడు కాబట్టి దేవుడు కూడా వెళ్ళిపోయాడని. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంటే మరి ప్రణాళికలు ఏమైనానో మరి అవి మనకి ఇప్పుడు నిర్వచనాలుగా మరి మనం ఉదాహరణలుగా చూసుకుంటాము. లోతులాగా మనం వెనక్కి తిరగొద్దు, లోతులాగా అయిపోవద్దు, లోతు భార్యలాగా ఉండకూడదు అని చెప్పేసి మనం అనుకుంటూ కొన్ని సత్యాలు మనం నేర్చుకుంటాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ మాత్రం మరి విజ్ఞాపన చేశాడండి. అబ్రహాం గారు విజ్ఞాపన చేశారు, మరి ఎలియాజర్ గారు ప్రార్థన చేశారండి. ఇది ఒక రకమైన అంటే మరి బైబిల్లో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన ఉదాహరణలండి. మరి అంత మాత్రమే కాదు, మన కోసం విజ్ఞాపన ఎవరు చేస్తారు అని చూస్తే మనమైతే మరి ప్రార్థనలో నిలబడతాం. అవును కదండి, ప్రార్థన చేస్తూనే ఉంటాం 24 గంటలు. మరి అంటే మనకి కుదిరినప్పుడు కావచ్చు, లేకపోతే ఉదయకాల ప్రార్థన, సాయంత్రకాల ప్రార్థన అని, లేకపోతే ఇతరుల కోసము మరి నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ సిస్టర్ అన్నప్పుడు అది ఫోన్లో కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా కావచ్చు. మనం చేతులు పెట్టి ప్రార్థన చేస్తాము, డైరెక్ట్గా ప్రార్థన చేస్తాము. సంఘంలో సంఘ నాయకులు ప్రార్థన చేస్తారు. ఇదిగో అందరూ ప్రార్థన చేసేవారంగా ఉంటామండి మనం. అవును, మరి విశ్వాసులే కావచ్చు, మరి దేవుని బిడ్డలు అయిన వారు సేవకులైనా కావచ్చు, ప్రార్థన చేస్తాం. అది దేవుడిచ్చిన వరం అండి. దేవుడిచ్చిన మనకి ఒక తాళపు చేయి లాంటిదండి. దాన్ని మనం వాడుకోవాల్సిన వారుగా ఉన్నాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు రోమన్స్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో క్లియర్గా ఏం చెప్తున్నా అంటే ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకోవడానికి నీకు మనస్సు లేకపోయినా, చేయాలని ఆసక్తి ఉంది కానీ ఎలా చేయాలో నీకు తెలియట్లేదు, ఏ రీతిగా నీకు చేయాలో తెలియనప్పుడు, ఇదిగో నీకు భారమైపోయిన జీవితంతో నువ్వు ఉన్నప్పుడు ఏ రీతిగా నువ్వు మాట్లాడాలో దేవునితో, ఎలా మాట్లాడాలో, ఎలా సంపాదించాలో, ఆ సమస్యకి ఏ రీతిగా దేవుడి దగ్గర మొరపెట్టాలో నీకు తెలియనప్పుడు, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అంట మరి నీలోనికి వచ్చి నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడటండి. ఎలాంటి సహాయం చేస్తాడు తెలుసా? ఇదిగో మూలుగులతో తను నీ ద్వారా మరి భాషల రూపంలో కావచ్చు, అంటే భాషల వరం ఉంటే భాషల ద్వారా కావచ్చు, లేకపోతే నీ నోటి నుండి వచ్చే మూలుగుల ద్వారా కావచ్చు, ఆయన మరి ప్రార్థన జరిపించుకుంటాడటండి. మరి ఖచ్చితంగా ఒక్కసారి ఇక్కడ ఆగిపోదామా? నువ్వు చేసే ప్రార్థనకి జవాబు వచ్చినను రాకపోయినను, అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నువ్వు చేసినను చేయకపోయినను, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నువ్వు కానీ ప్రార్థన చేస్తే హల్లెలూయా, నువ్వు కానీ విజ్ఞాపన చేస్తే హల్లెలూయా, మరి ఆ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుందని. ఎందుకంటే త్రిత్వంలో ఏకమై ఒక వ్యక్తి అయిన వాడు మరి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నీ ద్వారా ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ప్రార్థనకి తిరిగి ఉండదండి. మరి ఆ ప్రార్థన కోసం కూడా మనము ఆశపడాలి. అలాంటి ప్రార్థన కూడా మనము నేర్చుకోవాలని దేవాది దేవుడి సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ప్రార్థన శక్తి ఇవ్వడం మాత్రమే కాదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోని ఉన్న దేవుడు కేవలం ప్రార్థన శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు, కానీ బలపరచు ఆత్మతో తన శక్తితో. అంటే మనం ఒక్కొక్కసారి నేను కూడా ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు ఏదైనా మరి అంటే లోక సంబంధమైన బాధకి ఏడుపు వచ్చినను, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాల్లో నాకు మరి ఏడవాలనిపించినప్పుడు దేవుని సన్నిధిలో నేను మొరపెడుతున్నప్పుడు మరి ఆ కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకేమైతే తెలుసు, నిజమే ఆరంభించినప్పుడు మాత్రం నాకు తట్టుకోలేకపోతున్నా దేవా, నాకు వల్ల కావట్లేదు డాడీ అని చెప్పేసి మరి కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ ప్రార్థన ముగించే లోపల ఆత్మదేవుడు ఏ రీతిగా పరిశుద్ధాత్మదేవుడు ఎలా ఆవరిస్తాడు అంటే ఆ కన్నీరంతా కూడా హల్లెలూయా. మరి నా విషయంలో అయితే అండి
అది ఎలా అయిపోతుంది అంటే అది 5 నిమిషాలే కావచ్చు, అది గంటలోనే కావచ్చు. మరి దేవాది దేవుడు నన్ను ఓవర్టేక్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, అవన్నీ కూడా ఆనంద బాష్పాలుగా మారిపోయి అసలు ఏ సంఘటన కోసం నేను ఏడ్చానో మరి అక్కడ మొరపెట్టి ఉన్నాను ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన ఆనంద తైలముతో అదిగో ఆ కన్నీరంతా కూడా ఆనంద బాష్పాలుగా మార్చబడి మరి దేవుని చేత బలం పొందుకోవడం అనేది నా విషయంలో జరిగిందని నేను నమ్ముతున్నాను. అదే సంఘటన మీ జీవితంలో కూడా జరిగే ఉంటుంది. కాబట్టి అంటున్నాను, రుచి చూసి ఎరుగుతుని మరి యెహోవా ఉత్తముడని చెప్పేసి మనం మాట్లాడతాం. అవును, ఈ ప్రార్థనలో ఉన్న శక్తి, ఈ ప్రార్థన జీవితంలో ఉన్న మరి నిజమైన బలము మరి మనం పొందుకుంటే, మనం అనుభవిస్తే మరి మనం ఎలా ప్రార్థనలో పడిపోతాము, ఎలా ప్రార్థనని మర్చిపోతాము అని ఈరోజు మిమ్మల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. మరి చూడండి, మరి అలా బలపరిచే ఆత్మదేవుడు మనలో ఉన్నాడు. నువ్వు రక్షణ పొందుకున్నావంటే ఖచ్చితంగా ఆత్మదేవుడు నీలో ఉన్నాడు చెల్లి. ఇదిగో తప్పకుండా దేవాది దేవుడు నీ ద్వారా ప్రార్థన జరిపించుకోవాలని ఇష్టపడుతున్నాడు. మరి తర్వాత మరి యేసు ప్రభు ప్రార్థన గురించి కొంచెంసేపు మాట్లాడుకుందామా. మరి ఆయన ఇలాంటి ప్రార్థన చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు, మరి విజ్ఞాపన చేశాడు. మరి ఒక 2-3 సందర్భాలు మరి అంటే నేను ఇవి ఇక్కడ అంటే ఉదాహరణలు కాదు, కానీ మరి ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశాడని చూస్తే మరి దేవాది దేవుడు చిత్తానుసారంగా తను ప్రార్థన చేశాడండి. అవును, తండ్రి అయిన దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, మరి భూమి మీద ఉన్న మరి ఆ 30 సంవత్సరాలు ఎలా జీవించాడో మనకు తెలియదు, కానీ ఆ 33.5 సంవత్సరాల శిష్యుల మధ్యలో పరిచర్య చేస్తూ జీవిస్తున్నప్పుడు మరి రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడట. మరి అది ప్రార్థన చేసి ఉంటాడు, విజ్ఞాపన కూడా చేసి ఉంటాడని నేను నమ్ముతున్నాను. కానీ డే టైంలో మరి దినమంతా కూడా మరి శిష్యులతో మరి జనులతో మరి ముందుకు సాగుతున్నప్పుడు, ఒక్కొక్క ఊరు నుండి ఇంకొక ఊరికి మరి సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు మరి ఆయన మరి ఎన్నో ఉపదేశాలు మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటి అంటే మరి ఆయన మాట్లాడుతున్నాడు దేవుడితో. ప్రతి సిచ్యువేషన్లో ఇదిగో రొట్టెల్ని చేపల్ని మరి ఆయన మల్టిప్లై చేసినప్పుడు కూడా మరి రెండు మరి ఆ రొట్టెల విషయంలో కూడా అద్భుత సూచక క్రియలు చేసినప్పుడు, ఇదిగో ఈ బిడ్డని ముట్టి స్వస్థపరచు దేవా అన్నప్పుడు, ఇదిగో లాజరస్ని లేచి బయటకు రా అన్నప్పుడు కూడా మరి కేవలం తండ్రి వైపు అలా చూస్తూ మరి దేవా నువ్వు నా ప్రార్థన ఆలకించి ఉన్నావని నేను నమ్ముతున్నాను. ఒకే ఒక మాట, ఒకే ఒక పలుకు, అవునండి, ఒకే మాట దేవుడితో మాట్లాడడం జరిగింది. తండ్రి దేవుడితో మాట్లాడడం, ఇక్కడ అద్భుత సూచక క్రియలు జరగడం, అది ప్రతి సంఘటనలో మీరు చూస్తే ఏ సంఘటన అయినా కావచ్చు. ఇదిగో నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును కాక అని చెప్పేసి బలపరిచే విషయాలు నేను గురించి చెప్పట్లేదు, కానీ తండ్రితో అడుగుతూ తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేసి పొందుకున్న మాటల గురించి నేను చెప్తున్నానండి. అలా చేశాడండి. అలా దేవుడి నుండి మరి ఆశీర్వాదాలు పొందుకున్నాడు, అద్భుతాలు పొందుకున్నాడు. మరి అది అందరూ చూశారు, మనము కూడా చదువుకుంటున్నాము. మరి విజ్ఞాపన ఎలా చేశాడు అనేది చూస్తే హల్లెలూయా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మరి యేసు ప్రభు వారు విజ్ఞాపన ఏ రీతిగా చేశాడనేది నేను అడిగినప్పుడు, అవును, గత్సెమనే తోటలో మరి ఆయన విజ్ఞాపన చేశాడు. అవును, ఎలాంటి విజ్ఞాపన అంటే అడిగిందే అడుగుతున్నాడటండి. హల్లెలూయా, అడిగిందే అడుగుతున్నాడు. ఎట్లా అడుగుతున్నాడు తెలుసా అండి, మరి పేతురుని ఇంకిద్దరు శిష్యుల్ని కూడా మరి తను వెంటబెట్టుకొని వెళ్ళాడు కదండి. వెంటబెట్టుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత, ఇదిగో మీరు ప్రార్థన చేయండి, నిద్రపోక ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఏమని చెప్పాడు? విజ్ఞాపన చేయమని. మీరు నిద్రపోక ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుని దగ్గర, దేవా ఇదిగో ఈ కప్పు, ఇదిగో దేవా ఇది నేను ఈ గిన్నె నా నుండి తొలగించు, ఇది నేను మోయలేని దేవా అని చెప్పేసి నెక్స్ట్ డే జరగబోతున్న ఆ శిలువ ధ్యానం గురించి, ఆ శిలువ బలియాగం గురించి మాట్లాడుతూ మరి ఆయన దగ్గర మొర పెడుతున్నాడు. ఇదిగో విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఒక్కసారి ప్రార్థన చేస్తే అయిపోతుండే, కానీ వెనక్కి వచ్చి శిష్యులను చూసి వాళ్ళని మళ్ళీ లేపి, ఇదిగో నా కోసం నిలబడండి అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అదే ప్రార్థనని విజ్ఞాపన రూపంలో చేస్తున్నాడు. మళ్ళీ 3వ సారి కూడా విజ్ఞాపన చేస్తున్నాడండి. హల్లెలూయా, అవును, ఆయన రాత్రంతా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత అంటే పొందుకునేదాకా విజ్ఞాపన. హల్లెలూయా, పొందుకునేదాకా అడిగేది విజ్ఞాపన అని మీకు చెప్తున్నాను కదండి. అవును, ప్రార్థించినప్పుడు కూడా జరుగుతుంది, కానీ విజ్ఞాపన అనేది ఇంకా విడిచిపెట్టకుండా అంతం వరకు నిలబడ్డమే, పోరాటమే. మరి అది దేవుని సన్నిధిలో అడగడమే నిజమైన విజ్ఞాపన అండి. మరి దేవాది దేవుడు ఆ రీతిగా చేశాడు. మరి తర్వాత మరి యేసు ప్రభు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత మరి ఆయన ఆరోహణమై మరి పరలోకానికి వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చునున్నాడని, అవును, ఆ సింహాసనం మీద తండ్రితో పాటుగా సంతోషిస్తున్నాడని కాదు, కానీ ఎదుగో మరి అక్కడ రాజ భవనంలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడని కాదు, మరి అక్కడున్న బంగారు వేదులను చూసి నడుస్తున్నాడు కాదండి, కానీ దివారాత్రంలో హల్లెలూయా నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలాంటి విజ్ఞాపన చేస్తున్నాడు తెలుసా అండి? ఒక్కరు
అందరి కోసమని కాదు, ఇదిగో నేను ఒకవేళ విజ్ఞాపన చేస్తే ఒక 10 మంది పేర్లో 20 మంది పేర్లో రాసుకొని 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తాను కావచ్చు. మరి సర్వాంతర్యామైన దేవాది దేవుడు యేసు ప్రభు వారు తను చేసిన కార్యం, తను చేసిన బలియాగాన్ని తండ్రి దగ్గర మరి జ్ఞాపకం చేస్తూ, ఇదిగో దేవా, ఇదిగో లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం, ఇదిగో ఇక్కడ ఈ క్షణం నుండి, అంటే మరి దేవాది దేవుడు చేసిన ప్రార్థన అంటే ఆయన అవరోణమే వెళ్ళిపోయిన క్షణం నుండి ఎవరెవరి కోసం చేస్తున్నాడంటే కడుపులో పడిన చిన్న విత్తనమైన బిడ్డ దగ్గరికి వెళ్ళి, ఇదిగో తుది శ్వాస విడిచిన బిడ్డ వరకు ప్రతి ఒక్కరి కోసం నేను ప్రాణం పెట్టానయ్యా, ఇదిగో నేను రక్తం కార్చి వచ్చానయ్యా, ఇదిగో నేను వేళ సంపూర్ణంగా చెల్లించానయ్యా అని చెప్తూ మరి దివారాత్రులు ప్రతి బిడ్డ కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కులమని కాదు, మతమని కాదండి, ఇదిగో ఏ భాష కాదు, ఏ వ్యవస్థలో ఉన్నావు కాదు, నువ్వు ఎంత పాపివైనా, నువ్వు ఎలాంటి వాడివైనను, నువ్వు గొప్పవాడివైనను, నువ్వు సేవకుడివైనను, ఎవరైనా అండి ఆయన లిస్టులో ఆ క్షణం నుండి మరి ఆయన రెండో రాకడ వచ్చేంత వరకు ఆ ప్రార్థన చేయడానికి ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడండి. అంతేకాని ఇంకేదో కాదు, ఇంకేదో అనుభవించట్లేదు. ఆయన మన కోసమే విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన కర్త అయిన దేవుడితో పాటుగా జత పనివారుగా మనం ఉంటామండి. హల్లెలూయా. ఏ రీతిగా అంటే, ఎందుకంటే మనము ఆయనతో పాటుగా ఎఫెసియన్స్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో చూసినప్పుడు ఆయనతో పాటుగా మనము కూడా ఎప్పుడైతే యేసు ప్రభుని మనం నమ్ముకుంటామో రక్షకునిగా, ఆయనతో పాటుగా మనం హెవెన్లీలో తండ్రి కుడి పార్శ్వాన మరి యేసుతో పాటుగా కూర్చొని ఉన్నాము అంటే మనం కూడా ఏం చేయాలండి? ఆయన జత పనివారిగా ఆయనతో కూర్చున్నాం కంటే మేము రాజులము రాణులమని ఓకే, సంతోషమే, అది దేవుడిచ్చిన మరి వాగ్దానమే, దేవుడిచ్చిన మరి జీవితమే. కానీ ఆయనతో పాటు మనం కూడా విజ్ఞాపన చేసిన వారుగా దేవుడు మనల్ని అభిషేకించాడు. విజ్ఞాపన ఆత్మ అనేది మనకి ఇవ్వబడిందండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూస్తే ఇంకా ఏమిటి అంటే, కొంతమంది నన్ను అడుగుతారు, అమ్మ ఎలా ప్రార్థన చేయాలని అడుగుతారు. మరి అంత మాత్రమే కాదు, ఇదిగో అమ్మ నేనేం చేయలేను, నాకు చదువు రాదు, నాకేం రాదమ్మా, నేనేం చేయాలంటే నేను అంటాను ప్రార్థన చేయండి అంటారు. కొంతమంది ప్రార్థనే చేస్తానమ్మా నాకు ఇంకేం రాదంటే, అమ్మా మీరు మీ ప్రార్థన అనే జీవితాన్ని మీరు తక్కువగా ఎంచుకుంటున్నారు. ఈరోజు ఇదిగో ప్రార్థన చేస్తున్న బిడ్డలతో నేను మాట్లాడుతున్నాను. ఇదిగో దివారాత్రులు దేవుని సన్నిధిలో మొరపెడుతున్న వారి కోసము నేను మాట్లాడుతున్నాను. ఇదిగో దేవుని కోసం ఏం చేయాలో తెలియక, ఏం చేయాలి దేవుని కోసం అని మరి మేము బయటకు వెళ్ళలేమే, సువార్త చెప్పలేమే, నలుగురు కోసం ప్రార్థన చేయలేమే, మేమేమీ చేయలేమే, మా వల్ల ఏది కాదే అని చెప్పేసి మొరపెడుతున్న ఓ బ్రదర్, ఓ సిస్టర్, ఈ దేవాది దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఇదిగో నాతో పాటుగా జత పని వారిగా, ఇదిగో నాతో పాటుగా ఇదిగో ఏకమై ఇదిగో విజ్ఞాపన చేయమంటున్నాడు. ఎవరి కోసం? ఇదిగో నీ చుట్టుపక్కల ఉన్న వారి కోసం, ఇదిగో నీ కోసం మొరపెట్టమంటున్నాడు. ఇదిగో ఇదెంత గొప్ప సేవ తెలుసా అండి, ఇదెంత గొప్ప పరిచర్య తెలుసా అండి. దేవుడితో పాటుగా జత పని వారుగా అవ్వడం కంటే శ్రేష్టమైనది ఇంకోట్లేదు. అది ఒక చచ్చిపోయిన వాళ్ళని లేపిన వారితో పోలుస్తే అది అంతకంటే కూడా, అద్భుతం కంటే కూడా మరి విజ్ఞాపన ప్రార్థన అనేది గొప్ప పరిచర్యగా దేవాది దేవుడు నాకు బయలుపరచాడు. ఈరోజు మీకు చెప్తున్నానండి, ఇది సత్యము, నువ్వు నమ్మండి, ఇది నమ్మండి, మీరు చెయ్యండి ప్రార్థన. నేను కూడా మరి మొదటి దినంలో, అంటే దేవుని నమ్ముకున్న మొదటి దినాల్లో అందరి పేర్లు పుస్తకాలలో రాసుకుంటూ కల్పించిన వాళ్ళ పేర్లన్నీ రాసుకుంటూ మరి విజ్ఞాపన చేసేదాన్ని, గంటలు చేసేదాన్ని. వారి దగ్గర నుండి వారు జవాబు పొందుకున్నారని తెలిసినంత వరకు మరి ప్రతి దినము నేను ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడైతే నిజం చెప్తున్నా, పరిచర్యలో బిజీ అయిపోయిన తర్వాత ఎవరైతే ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతారో వారి కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను ఒప్పుకుంటున్నాను, దేవుని సన్నిధిలో విజ్ఞాపనకి ఇప్పుడు నాకు సమయం ఉండట్లేదు అలా అని చెప్పేసి చేయలేక కూడా పోతున్నాను. కానీ విజ్ఞాపన వరం అనేది అదొక పరిశుద్ధాత్మ దేవుని వరం అండి. హల్లెలూయా. అంతకంటే గొప్ప వరం ఇంకొకటి లేదు, అంతకంటే గొప్ప అభిషేకం ఇంకొకటి లేదని మీ దగ్గర నేను ఈరోజు ఒప్పుకుంటూ చెప్తున్నానండి. మీరు ప్రార్థించండి, ప్రార్థన మాత్రమే కాదు విజ్ఞాపన చేయమని ఈరోజు మిమ్మల్ని బలపరుస్తున్నాను. మీరు చేసేది గొప్ప స్వార్థ మాత్రమే కాదు, అది ఎందుకంటే మీరు చేస్తున్న ప్రార్థన మరి ఆటోమేటిక్గా స్వార్థ ద్వారాలు ఇతరుల కోసం తెరవబడతాయి, ఆటోమేటిక్గా వారు స్వస్థపరచబడతారు. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రార్థన మీరు కోసం చేయట్లేదు, మరి తండ్రితో పాటుగా. ఎందుకంటే తండ్రి ఆల్రెడీ మీ లిస్టులో ఉన్న వారి కోసము మీరు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, ఆ పేర్లు ఆల్రెడీ యేసు ప్రభు వారు యేసుతో పాటుగా యేసు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తుండగా వారితో పాటుగా మరి యేసయ్యతో పాటుగా మీరు చేస్తున్నప్పుడు యేసయ్య చేస్తున్న ప్రార్థన తండ్రి అయితే తృణీకరించలేడు. కాబట్టి ఈ 4 పేర్లో, ఈ 5 పేర్లో, లేకపోతే ఈ పరిస్థితులను మీరు దేవుని దగ్గర మొర పెడుతున్నప్పుడు ఆ మొరలకి, ఆ సందర్భాలకి, ఆ సిచ్యువేషన్కి యేసు ప్రభు కూడా మీకు తోడై ప్రార్థన చేస్తున్నాడండి. అవును, మనం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా అని, పొందుకుంటున్నాం ప్రభువా అని చెప్పేసి ఆమేనని చెప్తామండి. చివరిలో నేనేమంటానంటే, కొత్త ప్రార్థన నేర్చుకోండి. దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఒక రెవల్యూషన్ అండి. ఏంటంటే యేసుతో పాటుగా, అవునండి, యేసుతో పాటుగా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేనని చెప్తానండి. అవును, ఆ ప్రార్థనలో నాకు ఇంకా బలం అనిపిస్తుంది. అవును, యేసు ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ యేసుతో పాటుగా నేను కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక ఏ తండ్రి దేవుడికి ఆ ప్రార్థన మరి తృణీకరించడానికి కుదరదు. అంటే అన్యాయపు ప్రార్థన గురించి నేను మాట్లాడలేదు,
మాట్లాడట్లేదు, మరి ఇతరులను నాశనం చేసే ప్రార్థన గురించి నేను మాట్లాడట్లేదు, కానీ యథార్థమైన ప్రార్థన, తండ్రి చిత్తానుసారమైన ప్రార్థన, తండ్రి సన్నిధిలో కూర్చొని నువ్వు యేసునామంలో యేసుతో చేసినప్పుడు ఖచ్చితంగా జవాబు వస్తుందండి. అదే నిజమైన విజ్ఞాపన ప్రార్థన, అదే నిజమైన ప్రార్థన జీవితము. మరి ఇంకొక విషయాన్ని కూడా మరి మనం పత్రికలన్నింటిలో కూడా చూసినప్పుడు, మరి వాక్యం చూసినప్పుడు, ఇదిగో ఎడతెగక అన్ని వేళలా అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన విజ్ఞాపనతో ముందుకు సాగమని చెప్తా ఉన్నాడు. మరి ఎఫిషియన్స్లో మరి 6వ అధ్యాయంలో కూడా ఎల్ల వేళలా ఇదిగో మరి సర్వాంగ కవచం ధరింపచేసి, మరి అందులో మొట్టమొదటి కవచాలు ఇంకెన్నో ఉంటుండగా చివరి కవచంగా మరి ఖచ్చితంగా మీరు ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకోండి అని కూడా దేవుడు చెప్తా ఉన్నాడని. ఎందుకంటే అది దురాత్మ శక్తిని లయపరిచే ఒక ఆయుధంగా దేవుడు వాడుకోబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఈ ముగింపులోకి వస్తుండగా మరి నేను ఇంకొక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అవును, స్పీకింగ్ ఇన్ టాంగ్స్. అవునండి, ఇది చెప్పకపోతే మరి ప్రార్థనకి సంపూర్ణత అనేది ఉండదు. అవును, స్పీకింగ్ ఇన్ టాంగ్స్ భాషల వరం అండి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ బాప్టిజం గురించి ఈరోజు నేను 2 నిమిషాలు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. అసలు బాప్టిజం అంటే మరి కొంతమందికి అపోహలు ఉన్నాయి ఈ విషయంలో. మరి నేను కాదనట్లేదు, సరే మీకు తెలియదు కాబట్టి ఓకే అండి, ప్రాబ్లం ఏం లేదు. భాషల్లో ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా అక్కడ తప్పు ఒప్పు ఏం లేదు. కానీ నువ్వు భాషల వరం కలిగి ఉంటే దాన్ని తృణీకరించకు, దాన్ని అవమానించకు, దాన్ని నెగ్లెక్ట్ చేయకని నేను ఈరోజు దేవుని నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే భాషల వరం అనేది మరి 9 వారాలు. హల్లెలూయా. 9 వారాల్లో ఒక వరం అండి. నిజమే, ఒకవేళ భాషల వరాన్ని తృణీకరిస్తున్నావా ఈరోజు ఒక సేవకుడిగా నువ్వు తృణీకరిస్తే, ఇదిగో మరి మీ సంఘ నాయకుడు భాషల వరం కరెక్ట్ కాదని చెప్పినప్పుడు నువ్వు తృణీకరించి అయ్యో అపోహలో నువ్వు ఉన్నావో, నీకు అర్థం కావట్లేదు ఎంతవరకు సత్యమని, ఒక్కసారి 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ 9 వరాల్లో మరి ఏ వరం ఉందండి? మరి వరాలు కావాలి కదా, మరి జ్ఞానం అనే వరం కావాలి, మరి ప్రవచన వరం కావాలి, మరి హీలింగ్ వరం అంటున్నారు, ఎన్నో వరాలు. అంటే ఆ 9 వరాలు నేను ఇక్కడ చెప్పలేని లిస్ట్. కానీ ఆ 9 వరాల్లో మరి 2 వరాలు, మరి 2 వరాలు అండి, 1 కాదు 2 వరాలు కూడా మరి ఇక్కడ భాషల వరం గురించి రాయబడింది. ఏంటి తెలుసా? మరి 1 స్పీకింగ్ ఇన్ టాంగ్స్ అనే వరము, ప్రార్థన అంటే భాషలో ప్రార్థన చేయడము. అంత మాత్రమే కాదు, మరి దాన్ని నిర్వచన కూడా చేయడం, అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద మరి ప్రేయింగ్ ఇన్ టాంగ్స్ కూడా. మరి అంటే ఎంత గొప్ప వరం అండి అది. ఆ వరాన్ని మనం తృణీకరిస్తున్నాం తెలిసి తెలియకుండా, మరి ఇతరుల మాటలు నమ్మి. పర్వాలేదు, ఒకవేళ నువ్వు అభిషేకించబడకపోతే నువ్వేం బాధపడకు, అది లేకపోయినా పర్వాలేదు, కానీ ఉంటే మాత్రం నువ్వు దాన్ని కోల్పోకు. అలా అని చెప్పేసి చేస్తున్న వారిని నువ్వు బాధ పెట్టకు, అలా అని చెప్పేసి వాళ్ళని నిందించకని దేవుని నామంలో ఇక్కడ బతిమలాడుతున్నావు. అవును, మరి అసలు స్పీకింగ్ ఇన్ టంగ్స్ అనే దానికి ఒక వరం ఏంటి తెలుసా? దానిలో ఒక వరం ఇదిగో, దాని ద్వారా ఇదిగో మనం భాషల ద్వారా మనం మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు మనం ఇంటర్సీడ్ చేస్తున్నాం, విజ్ఞాపన చేయొచ్చు. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయొచ్చు, ఇదిగో ప్రవక్తగా మరి ప్రవచించవచ్చు అదే సమయంలో. అంత మాత్రమే కాదు, దాన్ని మరి ఇంటర్ప్రెట్ కూడా చేయొచ్చండి, దాన్ని వివరించడం కూడా చేయగలమండి. అంటే ఇంత గొప్ప మరి ఇన్ని 4-5 విషయాలు మరి ఒక్క భాషల వరంలోనే ఉంటే దాన్ని మనం తృణీకరించడానికి లేదు. అవును, మరి ఇది కేవలం ప్రార్థన విజ్ఞాపనలో ఉండే అంశం మాత్రమే కాదు, కానీ ఇదిగో 9 వరాల్లో మరి 1 వరంగా కాదు 2 వరాలుగా మరి దేవుడు లిఖింపచేశాడు. కాబట్టి అది కూడా పరిశుద్ధాత్మ వరంగా లిఖించబడింది. దేవుడు ఇస్తున్న మరి గిఫ్ట్గా. అవునండి, గిఫ్ట్ బహుమానం అనేది ఉచితం కదండి, దానికోసం మనం ఏం ప్రయాసపడనవసరం లేదు. నిజమే, మరి ఈరోజు ఈ విషయం గురించి ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నా విషయంలోనే నేను మరి మీకు తెలుసు, కొంతమందికి నేను మరి అన్యురాలుగా ఉన్నాను, ఒకే రోజు రక్షణ పొందుకున్నాను, ఒకే క్షణంలో మరి ఎన్కౌంటర్తో నేను రక్షణ పొందుకున్నానండి. మరి అది సాక్ష్యం అయితే చాలామందికి తెలుసు, ఇప్పుడు సమయం లేదు. కానీ నేను ఏ రోజైతే దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడినో, ఇలాగే అండి నేను ఎలా వాక్యం చెప్తున్నాను అలాగే ఒక ప్రార్థన ద్వారా, క్లోజింగ్ ప్రార్థన ద్వారా మరి ఆ బిడ్డ నా కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వింటున్న నేను నాకు తెలియకుండానే భాషల చేత నింపబడ్డాను. అవునండి, యేసు ప్రభు గురించి మాట వినగానే మరి అక్కడ విడుదల మాత్రమే కాదు, నాలో ఉన్న మరి స్పిరిట్ వెళ్ళిపోవడం మాత్రమే కాదు, నాకు తెలియకుండానే నేను భాషల్లో మాట్లాడడం ఆరంభించానండి. నిజం చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. అప్పుడు భాషలు అంటే ఏంటో తెలియదు, అసలు యేసు ప్రభు రక్తం తెలియదు, నాకేమీ తెలియదండి. అవును, బహుమానం అనేది ఉచితం అనేది నా పట్ల నెరవేర్చాడు. కాబట్టి ఈరోజు నిజమే, ఎంతమంది అయితే భాషల వరాన్ని తృణీకరిస్తున్నారో, కాదంటున్నారో, వారందరికీ యేసు నామములో చెప్తున్నాను, నా పట్ల చేసిన దేవుడు మరి ఉచితంగా నాకు ఇచ్చాడండి. రక్షణ అనుభవం అనేది పూర్తిగా నాకు తెలియక ముందానే మరి నా దేవుడు నన్ను భాషల వరంతో నింపినట్లయితే అది నిజమని ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎన్నో ఉన్నాయండి. ఇంకా వాక్యానుసారమైన ప్రార్థన కూడా మనం చేయాలని దేవుని నామంలో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమైన వాక్యానుసారమైన ప్రార్థన మాత్రమే కాదు, కానీ యథార్థమైన ప్రార్థన, ఇదిగో తండ్రితో పాటుగా చేసే ప్రార్థన, ఇదిగో విజ్ఞాపనలో జవాబు ఉంటుందని సత్యం మేము తెలుసుకుంటుండగా ప్రతి బిడ్డని రోజు వింటున్న ప్రతి బిడ్డని ప్రార్థన విజ్ఞాపన ఆత్మతో భాషల వరంతో నింపి నీ కొరకు గొప్ప దీవెనకరమైన పాత్రలుగా వాడుకోమని
చేసుకోమని, నీ జత పని వారుగా చేసుకోమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.